హాయ్ ఫ్రెండ్స్, మిడ్ నైట్ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. టైం 3 అయింది, సమయం ఆసన్నమైంది, మనకి ఇంకా పడుకునే రోజులు పోయాయి. సో అందుకే కొంచెం మోటివేషన్ కోసం లైక్ చేసి చూడండి. మంచి అప్డేట్లు కాదు, మంచి మంచి డిస్కషన్లు జరిగాయి. ముందుగానే నేను డిస్క్లైమర్ వేస్తున్నా, గొడవలు ఏం జరగలేదు, బట్ మంచి డిస్కషన్లు జరిగాయి. కొంచెం అసెస్మెంట్ అయితే వచ్చింది, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఫస్ట్ వీక్లో అస్సాం అవుతారు, ఎవరు రెండో వారంలో అస్సాం అవుతారు, ఎవరు కొన్ని క్లారిటీలు వచ్చాయి. అండ్ హెడ్లైన్స్ గురించి మాట్లాడితే, ఫోన్ కోసం అప్పుడే డే 1కే ఎమోషనలా, డే 1కే మమ్మీ డాడీ గుర్తొచ్చేసి ఏడి చేస్తే ఇంకా అగ్ని పరీక్ష షో ఎందుకు, ఈ ప్రక్రియ ఎందుకు మాట్లాడదాం. ప్రియా గారి గురించి చాలా కొంతమంది వెంటనే కామన్ పెట్టేస్తారు మాట, బీపీ అక్క ఇందిరా నువ్వు ఎమోషన్ హ్యాలన్ చేస్తావు. నీ ఎమోషన్ హ్యాలన్ చేయట్లేదు, అక్కడికి వచ్చాక మాట్లాడతా. పాయింట్కి వచ్చేసరికి అది ఎమోషనా, కంటెంట్ క్రియేషనా, సింపతీ సీకింగ్గా మాట్లాడదాం, సరేనా? అదొక హెడ్లైను. శ్రీజ గారు, ఇమాన్యుయల్ గారు ఇద్దరు కలిపి జబర్దస్త్ స్కిట్ కోసం ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. మంచి డిస్కషన్ జరిగింది కమీడియన్స్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి, అది మాట్లాడదాం. మాస్క్ మ్యాన్ ప్రెజెన్స్ చూపించాడు, అంటే మరీ మురుకుడిలో ఏం లేడు, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంది. కొట్టే తెచ్చేలా మాట్లాడుతున్నారు. రీతు చౌదరికి మాత్రం పాపం స్ట్రాంగ్గా 3-4 పంచులు తగిలిన పాపం అనిపించింది. ఆ పాపకి తెలియక మనవాడి దగ్గర ఏవో అడుగుతుంటే ఎవరు మమ్మీ ఈడు అనే మేము గుర్తొచ్చింది నాకు, అది కూడా ఉంది. అలాగే కొన్ని డిస్కషన్లు అయ్యాయి. డిమాండ్ పవన్ పాపం ఏదో కష్టపడుతున్నాడు, ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, పులిహోర కలుపుదాం అనుకుంటున్నాడు, లేకపోతే ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, వర్కౌట్ అవ్వట్లేదు పాపం. ఎఫర్ట్ కనబడుతుంది కానీ అనవసరమైన ఎఫర్ట్ అది మాట్లాడదాం. మిగిలిన వాళ్ళు ప్రజెన్స్లకు ఉంది, అయితే అసలు కనబడలేదు. ఇలా చాలా డిస్కషన్లు ఉన్నాయి, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మీరు చేయాల్సింది లైక్ చేయాలి, లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. ఒపీనియన్ కామెంట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయకపోతే పాపం, అది చాలా పెద్ద పాపం. సబ్స్క్రైబ్ చేయండి, రోజు రెగ్యులర్గా వస్తాయి మనవి వీడియోలు. ఇంకా లెట్ స్టార్ట్ ద షో. సో గ్రాండ్ లాంచ్ చూశారు కదా, సో మీ ఫీలింగ్ ఏదో ఆల్రెడీ చెప్పారు. కొంతమంది బాగుంది అన్నారు, కొంతమందికి యావరేజ్ అన్నారు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు బాగానే అనిపించింది. కానీ లాస్ట్ ఇయర్ గ్రాండ్ లాంచ్ నాకు నీరసం వచ్చింది, కానీ గ్రాండ్ లాంచ్ తర్వాత మిడ్ నైట్ అవుట్ మంచి గొడవ అయింది మణికంఠతో. ఈరోజు గొడవలు ఏమి అవ్వలేదు, మేబీ రేపు స్టార్ట్ అవుతుందేమో. ప్రోమోలో మాస్క్ మీద ఏదో హడావిడి చేస్తున్నాడు. ఆ లీక్లు వేరే మాట్లాడదాం. ఆ లీక్లు కావాలన్నా, అప్డేట్లు కావాలన్నా మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రాము చెక్అవుట్ చేయండి, ఫాలో చేయండి, అప్డేట్లు చాలా త్వరగా అక్కడ ఉంటాయి. ఓకేనా? ఇంక మొదలు పెడితే బేసిక్గా మెయిన్ హెడ్లైన్లు ఇంకోటి మర్చిపోయాను. వీళ్ళకి టాస్క్ అర్థం కాలే. టాస్క్ సెలబ్రిటీలకు అర్థం కాకపోయినా పర్లేదు, కానీ కామనర్లకు అర్థం కావాలి. ఎందుకంటే వాళ్ళు ఓనర్లు, వాళ్ళు టెనెంట్స్. సో వాళ్ళకి అర్థం కాకపోయినా బెనిఫిట్స్ వాళ్ళకి వస్తున్నాయి కదా. బట్ నేను అదే పీక్కోండి, ఏంటి టాస్క్ కాన్సెప్ట్ క్లియర్గా నాగార్జున గారు చెప్పినప్పుడు అంతా మొత్తం రాయరు బిగ్ బాస్లో. టాస్క్ అంటే పారాగ్రాఫ్లు, కండిషన్లు, సబ్ కండిషన్లు, టాస్క్లు, సబ్ టాస్క్లు చెప్పరు. మనం అర్థం చేసుకోవాలి. టాస్క్ని క్లియర్గా చెప్పారు. అది ఏంటి, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. వాళ్ళకి లిమిటెడ్ ప్రివిలేజ్లు, వాళ్ళు అవుట్ హౌస్లో ఉండాలి, వీళ్ళు ఇన్ హౌస్లో ఉండాలి. ఎవరు పనిష్మెంట్లు వాళ్ళకి ఇచ్చారు, అది కూడా పనిష్మెంట్లు ఎవరు చేయాలి, హౌస్ వర్క్స్ అన్నీ వాళ్ళు చేయాలి. ఎవరు సెలబ్రిటీలు, దాన్ని ఎవరు సూపర్వైజ్ చేయాలి, కామనర్లు చేయాలి. అది పక్కన పెడితే, వాళ్ళు చేస్తున్నారు లేదా పక్కన పెడితే, వాళ్ళు నీట్గా వచ్చి లోపల ఇన్ హౌస్లో చిల్ అవుతున్నారు. వాళ్ళ బెడ్షీట్లు అదే పిల్లోలు పట్టుకెళ్తున్నారు, అక్కడికి వచ్చి ఎంటర్టైన్ అవుతున్నారు. అది కాదు కదా టాస్క్. బట్ శ్రీజ గారి దయ వల్ల లాస్ట్లో మిడ్ నైట్ ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు లైట్లు ఆఫ్ చేసిన తర్వాత మా టాపిక్ తెచ్చినప్పుడు మళ్ళీ ఒక గ్రూప్ డిస్కషన్ అవుతుంది. అప్పుడు ఒక కంక్లూజన్కి వస్తారు. ఆ కంక్లూజన్ ఏంటో కూడా మనం మాట్లాడదాం. అది కూడా ఇంపార్టెంట్ డిస్కషన్ ఈరోజు. ఇలాంటి కాన్సెప్ట్లు అన్నీ ఉన్నాయి, ఇలాంటివి టచ్ చేద్దాం 1 by 1. సో ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళకి కావాలనే బిగ్ బాస్, మీరు ఎప్పుడైనా గమనించండి, బట్టలు త్వరగా ఇవ్వడు. ఎందుకు ఇవ్వడరా అంటే, వీళ్ళు అదే కాస్ట్యూములతోని రకరకాల కాస్ట్యూమ్లు వస్తారు కదా, ఇరిటేషన్ ఫీల్ అవుతారు. సో ఎంత లేట్ చేస్తే అంత ఇరిటేషన్ ఫీల్ అయినప్పుడు, ఇరిటేషన్లోనే కదా మనస్పర్ధలు, గొడవలు వస్తాయి. సో ఏదైనా కంటెంట్ వస్తుందేమో అని చెప్పి కావాలనే లేట్ చేస్తారు. ఈరోజు కూడా చాలా కావాలని లేట్ చేస్తారు. బట్ వీళ్ళకి ఏం గొడవలు అయితే అవ్వలేదు, ఇది నిజం. సో బేసిక్గా కామనర్లు బెడ్స్ గురించి డిస్కషన్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే కామనర్లకి లగ్జరియస్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, కాకపోతే అక్కడ 5 బెడ్లు ఇచ్చారు. ఒక బెడ్ మీద కంఫర్టబుల్గా 2 పడుకోవచ్చు. కానీ శ్రీజ గారు, ప్రియా గారు డెసిషన్కి వస్తారు, మేము అమ్మాయిలం కదా, మేము ఆ 2 బెడ్లు సపరేట్ బెడ్లు తీసుకుంటాం, ఆ 3 బెడ్లో మీరు 4 షేర్ చేసుకోండి అని చెప్పి. వాళ్ళు కూడా పెద్ద దాన్ని ఏం సీన్ చేయరు. మాస్క్ మ్యాన్ చాలా దయా హృదయంతో తర్వాత చెప్తారన్నమాట, నాకు గురక గట్టిగా వస్తుంది, మీకు డిస్టర్బ్ అవుతారేమో అని చెప్పి వైట్ సోఫాలో పడుకుంటాడు. మంచోడే మనిషి, హార్ష్గా ఉన్నా కూడా. సో అది బెటర్ కాన్సెప్ట్ అవుతుంది. సో
తర్వాత ఏమో సంజన గారేమో ఇక్కడ చాలాసేపు ఫుడ్ పంచాయతీ అయిందబ్బా, బొక్కలో బెండకాయ గురించి ఎంత డిస్కషన్ అయిందో, ఆ డెమోన్ పనుకో దండం అని మాట్లాడదాం. సంజన గారు ఏమో మనీష్కి మీరు ప్యూర్ సంజన గారు మనీష్కి చెప్తుంది మాట, చెప్తాది ఏందిరా ఎదవా, చెప్తుంది అమ్మాయి ఆవిడ చాలా ప్యూర్ నాన్ వెజ్ అంట, వెజ్ తిందంట అని చెప్తుంది. తర్వాత ట్విస్ట్ ఏంటి అక్కడంటే, లాస్ట్లో టాస్క్ ఇచ్చినప్పుడు కుకింగ్ ఎవరు చేస్తారంటే నేను చేస్తా అని చెప్పి సంజన గారికి చెయ్యెత్తారు కదా, కట్ చేస్తే ట్విస్ట్ ఏంటంటే ఆమెకి కుకింగ్ రాదంట. అక్కడ కాన్సెప్ట్ ఆమె ఒక రివర్స్ స్ట్రాటజీలో వెళ్ళి ఉంటుంది. దాని ముందు వరకు చూశారు కదా, చూసారామె చూశారు కదా. సో ఎవరైతే చెయ్యని అంటున్నారో వాళ్ళకి టాస్క్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చెయ్యెత్తేసింది. అప్పుడు ఈమెకి చెప్పరు కదా అని చెప్పి కట్ చేస్తే ప్రియా గారు మీకు ఎలాగో వచ్చి కదా, పెద్ద మనిషిలో ఉన్నారు, మీరు ఇంట్లో చూస్తే చాలామందికి 120లో ఉన్నారని చెప్పి ఆమె చేసేది. కట్ చేస్తే ఆమెకి స్పూను కూడా తీసి పక్కన పెట్టరంట ఆమె చెప్తున్నారు. ఇప్పుడు కుకింగ్ ఏమవుతుందో వీళ్ళ కష్టాలు ఏంటి రేపు చూడాలి. ఇది పెద్ద ట్విస్ట్. సో మాస్క్ మ్యాన్ తనుజ గారితో మాట్లాడుతారన్నమాట. భలే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుందండి, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారండి, మీరు ఎక్కడి నుంచి అంటే తనుజ గారు బెంగళూరు, అయినా బాగా మాట్లాడుతున్నారండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. తర్వాత ఫ్లోరా సైనిక్ కూడా సేమ్ డైలాగ్, మీరు ఎక్కడండి అంటే ముంబై అని చెప్తే మాస్క్ మ్యాన్ మీరు కూడా బాగా మాట్లాడుతున్నారండి, కొంచెం బాగా లేదన్న అందులేదు నాకు అంతగా రాదు, కొంచెం పర్లేదు బాగానే మాట్లాడుతున్నాను వచ్చిన దాంట్లో అని చెప్పి. తర్వాత శ్రీజయ ఏమో సంజన గారికి చెప్తారు, మరి కుకింగ్ అయితే మీరే చేయాలి, ఈమె కొంచెం ఎక్స్ట్రా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, ఇది కొంచెం ఓవర్బోర్డ్ అయింది అనుకోండి, నెగిటివ్ ఎపిసోడ్ పడ్డానికి చాలా దగ్గర రోజులు ఉన్నాయి, చూద్దాం. సో అంటే ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ అయిన వాళ్ళు త్వరగా నెగిటివ్ అయిపోతారు. సో కుకింగ్ అయితే మీరే చేయాలండి, ఎవడు అడిగారు కొంచెం చెప్తున్నారు ఆమె. సరే పాజిటివ్ యాంగిల్లో చూద్దాం. కటింగ్కి అయితే మేమైతే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తాం. తర్వాత మాస్క్ మ్యాన్ ఏమో ఏం చెప్తున్నారంటే నాన్ వెజ్ అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను, నాకు బాగా చేయడం వచ్చు అని. తర్వాత ఆశా శ్రీని గారు ఏమంటారంటే వెజ్ తింటాను అంటారు, కాసేపు నాకు అర్థం కాలేదు వెజిటేరియన్ ఏమని. తర్వాత చాలా సస్పెన్స్ తర్వాత ఇవి ఏం చెప్తున్నారంటే వెజ్ బాగా ఇష్టం అంట, కానీ నాన్ వెజ్ కూడా తింటారంట. దానికి మాస్క్ మ్యాన్ ఒక జోక్ వేసాడు, నేను వెజ్ అయితే ఇలా ఎత్తుతాను చెయ్య, నాన్ వెజ్ అయితే 2 చేయలు ఎత్తాడంటే, అంటే ఆయన అన్నీ తింటాడని చెప్పి వచ్చాడయ్యా డెమాన్ పవన్. ఆయన ఏదో మొదలెడదాం అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళాడు. మేబీ రివ్యూలు ఎక్కువ చూసి నీ ప్రజెన్స్ కనబడట్లేదు, నీ వొకాబులరీ లేదు, నువ్వు వాయిస్ అవుట్ చేయట్లేదు అన్నని చెప్పి ఏదో మాట్లాడాలని ఏదో చేస్తున్నాడు, తాపత్రయం కనబడుతుంది కానీ క్లిక్ అవ్వట్లే. మేబీ డౌన్ ద లైన్ కనబడుతుందేమో. ఏమడుతాడంటే మీకు వెజ్లో ఏమి ఇష్టం అంటే ఆశా సైని గారికి ఆమెకు అర్థమైందో లేదు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే కాదండి, వెజ్ కూరలో పప్పు, టమాటా పప్పు, పొటాటో కర్రీ, పొటాటో చపాతి, బెండకాయ అని చెప్పి బెండకాయ రాగితే బెండకాయ ఫ్రై అనే దాని మీద డిస్కషన్ ఒక 10 నిమిషాలు చేశారు డిమాండ్ పవన్, తనూజ, మాస్క్ మ్యాన్. డిమాండ్ పవన్ ఏమో ఇది ఎలా వండాలి, ఎండబెట్టి వేపాలంటారు, తనూజ ఏమో ఎండబెట్టి వేపకూడదు, ముందు జిగిరి తీసి వేపాలంటారు, దానికి మాస్క్ మ్యాన్ ఏమో లేదు ఎండబెట్టి వేప. ఇలా 10 నిమిషాలు డిస్కషన్ చేశారన్నమాట. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చెప్పారు, వాళ్ళకు దండం అయిపోయింది. తర్వాత మాస్క్ మ్యాన్ ఏమో ఫ్లోరా అంటే అది ఫ్లోరా సైని గారిని మీరు ఏ మూవీలు చేశారంటే స్త్రీ మూవీ అంటే ఆయనకి ఏదో అర్థమయ్యేటట్టు ఓకే కొట్టేశాడు, కానీ ఆయనకి అర్థం కాలే స్త్రీ మూవీలు ఏం చేశారని చెప్పి. స్త్రీ మూవీలో యాక్చువల్గా దెయ్యం రోల్ చేసింది ఈమె, కానీ అందులో మొఖం చూపించారు కదా, ముసుగేసుకున్నాడు కదా, అది మనోడు ఏదో మేనేజ్ చేశాడు, హిందీ వచ్చా అర్థమైంది అని చెప్పి, కానీ ఆయనకి అర్థం కాలే స్త్రీ మూవీలో ఈయన క్యారెక్టర్ ఏంటో అది. తర్వాత ఈ గురక ప్రాబ్లం గురించి రితు చౌదరి ఈయన మంచి సింక్లో ఉన్నారు, బట్ రితు చౌదరికి పంచులు పడుతూనే ఉన్నాయి, అమ్మాయిని చూస్తే జాలేసింది. ఓకే, ఆ స్నోరింగ్ ప్రాబ్లం గురించి చెప్పి నేను సపరేట్గా పడుకుంటాను, ఎందుకంటే అక్కడ 5 బెడ్లు ఉన్నాయి కదా, 3 4 మేము షేర్ చేయాలని కష్టం, బయట పడుకుంటాను. చాకసీలే ఇంకా టైం ఎంత అవ్వచ్చు అంటే రితు చౌదరి ఏదో టైం తెలిసినట్టు 8 9 అవ్వచ్చు. ఓకే అయిపోయింది. తర్వాత ఇమాన్యుయల్ అండ్ శ్రీజయ ఏమో సంజన గారికి తెలుగు నేర్పిస్తున్నారు. తెలుగులో కూడా కాయగూరల్ని ఎలా పిలవాలి, సింగులర్లో ఎలా పిలవాలి, ప్లూరల్లో ఎలా పిలవాలి, టమాటాలు, వంకాయలు, ఇవి దరిద్రం ఆమెకి వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. తర్వాత డెమాన్ పవన్ ఒక డైలాగు తెగ ప్రాక్టీస్ చేశాడయ్యా, అది ప్రాక్టీస్ చేశాడు, దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తర్వాత హేళన్ చేయకు బ్రో అని మేము ఉంటుంది కదా, అలాగే వాళ్ళు చిటికలేశారు. ఆ పర్ఫార్మెన్స్ ఏంటంటే 8 నుంచి 1 డిజిట్ వరకు సంస్కృతంలో అష్టదిగ్బంధం ఏదేదో మాట్లాడాడు, పంచభూతాలు ఏవో ఒక డైలాగ్ ఏదో ప్రాక్టీస్ చేసి అక్కడ చెప్పుకున్నాడు. తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు, ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాడు, అవ్వట్లేదు. సృష్టి వర్మతో కొంచెం బాగానే కలుపుతున్నాడు, ఫ్యూచర్లో ఏమైనా మొదలవుతుంది, ఎందుకంటే ఆమె ఏజ్ కూడా 22, మనోడి ఏజ్ కూడా 24 ఎంతో, చూడాలి ఏదో అయ్యేటట్టు ఉంది ఇక్కడ. తర్వాత ఏమో శ్రీజ వచ్చి ఏజ్ల గురించి అడుగుతుంది. సృష్టి వర్మ అయితే నాది 22. 22వా
ఇంత చిన్నవాళ్ళు ఉన్నారేంటి నాకంట అని అడిగి తనుజ ఏజ్ అడిగితే ఎలా చెప్తాను ఏజ్లు ఎన్ని కెమెరాలు ఉంటే నేను చెప్పనంటే నాకు అలాంటివి ఏం లేవంటే కొంతమందికి ఉంటాయి అప్రహెన్షన్లు, కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు. సో ఆ ఏజ్ టాపిక్ అక్కడితో ఆపేస్తారు. ఆపదు మళ్ళీ అక్క శ్రీజాకి వెళ్ళి మాస్క్ మ్యాన్ అడుగుతుంది అనమాట, మీ ఏజ్ ఎంత అండి అని మాస్క్ మ్యాన్ చెప్పడు. తెలీదు గుర్తులేదు మర్చిపోతా అంటే శ్రీజ ఒక 40+ ఉంటాయంటే ఆయన అప్పటికి తినేసాడు అన్నమాట ఫ్రూట్ ఏదో కోసుకొని 90+ వేసుకోవాలి ఫాసాక్ అయిపోయింది. తర్వాత డిషెస్ గురించి గిన్నెలు తోమడం గురించి దరిద్రమైన డిస్కషన్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే గిన్నెలు రీతు చౌదరి తోమాలి కదా, ప్లేట్లు తోమనంటుంది, ఎవరి ప్లేట్లు వాళ్ళు తోముకోవాలి కదా అని పాత సీజన్లు చూసి వచ్చారన్నమాట వీళ్ళు. శ్రీజ కూడా అదే చెప్తుంది, మన గిన్నెలు మనమే తోముకోవాలి, మిగిలిన డిషెస్ ఆమె తోముకోవాలంటే ఏదో చేద్దాం, దీన్ని పెద్ద సీన్ చేయొద్దు అన్నట్టు మాస్క్ మ్యాన్ చెప్తాడు ఒక ఏకాభిప్రాయంతో అని చెప్పి అయిపోయింది. తర్వాత డిమాండ్ పవన్ సృష్టి ఏదో మాట్లాడుకుంటే సృష్టి వర్మ SHERSTI అమ్మాయి స్పెల్లింగ్ చెప్పింది సృష్టి. మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో అంటే మన డిమాండ్ పవన్ KPHB కుకటపల్లి హౌసింగ్ బోర్డు ఈమె. నేను ఒకప్పుడు అక్కడే ఉండేదాన్ని, ఇప్పుడు మణికొండ. తర్వాత మన సుమన్ శెట్టి మణికొండ. ఇండస్ట్రీలో సగం మంది మణికొండే కదని చెప్పి మణికొండ గురించి మాట్లాడుకుంటారు. అయిపోయింది కథం. ఇప్పుడు ఒక డిస్కషన్ అవుతుంది అయ్యా ఇమాన్యుల్ శ్రీజ. ఇమాన్యుల్ గారు ఈమె పర్ఫార్మెన్స్ చూసి చాలా ఎక్స్పెక్టేషన్లో పెట్టుకున్నారన్నమాట. ఆయన ఎక్స్పెక్టేషన్ ఆయన చెప్పుకుంటాడు, శ్రీజ ఎక్స్పెక్టేషన్ శ్రీజ చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే ఏదైనా ఫన్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఆర్గానిక్గా అవ్వాలి తప్ప ప్లాన్డ్గా చేసుకుంటే అవ్వదు. వీళ్ళు కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఐ మేట్ బి రాంగ్, బట్ వాళ్ళ డిస్కషన్ ఏంటో విందాం. ఇమాన్యుల్ ఏమంటాడంటే శ్రీజాకి, నేను చూసినప్పుడు అనుకున్నా ఈ అమ్మాయిలో మంచి ఎంటర్టైనర్ యాంగిల్ ఉందని, నేను అదే అనుకున్నా. నేను బీబీకి వస్తే నేను చేయడానికి నా పక్కన ఎవరో ఒకరు కావాలి కదా, అలా అవుతుందేమో అనుకున్నా, నువ్వు వస్తే నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకున్నా అని చెప్పి మనోడు చెప్తాడు. శ్రీజ ఏమంటుందంటే నేను అలాగే అనుకున్నా, జోక్స్ వేస్తే ఫన్ తీసుకోవాలి కదా అని శ్రీజ గారు అంటే ఇమాన్యుల్ జోక్స్ వేయడం ఎవరైనా వేస్తారు, బట్ తీసుకోవడం కష్టం. ఇప్పుడు నా మీద, నా జుట్టు మీద, నా బట్ట మీద, నా పొట్ట మీద, బాడీ షేమింగ్ మీద వేస్తారు, బట్ నేను హ్యాపీగా తీసుకుంటుంది, నాకు ఇష్టం. నవ్వించడం అంత గొప్ప వరం ప్రపంచంలో ఇంకేం లేదు. కోపం ఎవరైనా చూపిస్తారో, అదర్ ఎమోషన్లు ఎవరైనా చూపిస్తారో, బట్ నా కామెడీ పండించడం చాలా కష్టం నా పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి ఓకే అంతా అగ్రీడ్ చెప్తాను నా మ్యాటర్. శ్రీజ గారు ఏమో నిజంగా అది మీకు చాలా స్పెషల్ టాలెంట్ అండి, అదే బిగ్ బాస్ అంటే ఏముంటుంది నాకు ఇప్పటికే అర్థం కాదు, వస్తాము టాస్క్లు పెడతారు, ఇంట్లో ఉండడమే కదా, దానికి ఎందుకు ఇలా అనుకుంటారు, ఏమో అప్కమింగ్ డేస్లో నాకు తెలుస్తుంది ఏమో అంటే ఇమాన్యుల్ అంటాడు, అప్కమింగ్ డేస్లో గేమ్స్ ఉంటాయి కదా, అందులో మనస్పర్ధలు ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇది శ్రీజ గారు అగ్రీ అండి, మీకు నాకు ఏమైనా అవ్వచ్చు గేమ్స్లో, బట్ తర్వాత మనం కలిసిపోవాలి. ఇవన్నిటికి నేను కంక్లూజన్ చెప్తా, చేద్దాం మంచిగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం శ్రీజ గారు అంటే ఇమాన్యుల్ అంటాడు, నేను ఏమైనా జోక్స్ వేస్తే తీసుకునేలా ఉండు అంటే శ్రీజ నేను తీసుకుంటా అండి. అప్పుడు ఇమాన్యుల్ అంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే పబ్లిక్ అలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ గర్ల్ నెక్స్ట్ డోర్లో ఉంటే వాళ్ళకి నచ్చుతారు, ఓకేనా అంటే శ్రీజ మేము ఎప్పుడైనా మీ దగ్గర బార్డర్ క్రాస్ చేస్తే నాకు చెప్పండి, నేను వెంటనే సెటరేట్ అయిపోతాను అంటే ఇమాన్యుల్ అలా ఏమి ఉంటుందమ్మా, బార్డర్ క్రాస్ చేసేంత కామెడీ మనం చెయ్యం. ఇది వీళ్ళ డిస్కషన్ ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంది, ఫన్ చేద్దాము, ఎంటర్టైన్ చేద్దాము. నేను అగ్ని పరీక్ష షోలో చూసినా నీలో ఈ యాంగిల్ ఉందనుకున్నాను, ఇది ఉందని అనుకున్నాను. తర్వాత ఈ వచ్చి హౌస్ కాన్సెప్ట్ చేస్తుంది, బిగ్ బాస్ హౌస్ అంటే ఏముంది ఇదే అని చెప్పి ఇందాక చెప్పిన డైలాగులు అని చెప్తారు కదా, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు అక్కగారికి ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటో అనేది. అంత ఈజీ అయితే అందరూ వచ్చి సర్వైవల్ అయిపోతారు కదా. నెక్స్ట్ వీళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో అంత ప్లాన్డ్గా మరీ ఎక్కువ మాట్లాడుకొని చేస్తే వర్కౌట్ అవ్వదు. అది నేను చెప్తుంది, ఏదైనా ఆర్గానిక్గా జరగాలి తప్ప ఇలా స్కెచ్ చేసుకొని ప్లాన్ వేసుకొని మనం కలిసిపోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కలిసిపోతే సీజన్ అటర్ ఫ్లాప్ అయిపోద్ది, అస్సాం అయిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేస్తేనే మజా వస్తుంది. బట్ ఏదైనా టాస్క్ వచ్చినా టాస్క్లో ఉండాలి, కానీ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఆ కంటిన్యూటీ ఉంటేనే హిట్ అవుతుంది. ఇప్పుడు సీజన్ 4 ఎందుకు హిట్ అయింది, ఆ కంటిన్యూటీ ఉంది. సీజన్ 2 కంటిన్యూటీ ఉంది, సీజన్ 7 ఆ కంటిన్యూటీ ఉంది. కంటిన్యూటీ ఉంటేనే హిట్ అవుతుంది. కలిసిపోతే ఇలా కలిసి ఉందాం సినిమాలో జల్ల పట్టించుకున్నారు అనుకోండి, అది జల్ల కట్టించుకున్నారు అనుకోండి, వర్కౌట్ సీజన్ 6 అయిపోద్ది. అమ్మో చాలా డేంజర్ అది. అంటే ఈ డిస్కషన్ కూడా చాలా డేంజర్గా అనిపించింది. బట్ వీళ్ళే గొడవ అయ్యేలా ఉంది వీళ్ళిద్దరి మధ్యలోనే. చూడండి మార్క్ మై వర్డ్స్ అది. తర్వాత ఇక్కడ మనీష్ ప్రియ మధ్యలో డిస్కషన్ అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ముందే చెప్పినా, ఇక్కడ ముందు చెప్తా కాన్వర్జేషన్, తర్వాత నాకు చెప్తా. యాక్చువల్గా మనీష్ మొదలు పెడతాడు అన్నమాట. మనీష్ చెయ్యి చూపిస్తారు, ఇక్కడ ట్యాన్ అయిపోయింది చూసారా, ఏం మిస్ అవుతున్నానంటే
హోమ్ని మిస్ అవుతున్నా, అంతకన్నా ముందు నా వాచ్ని మిస్ అవుతున్నా, నాకు వాచ్ అలా 24/7 ఉంటుంది, ఇప్పుడు కూడా చూడండి నా మచ్చ ఇలానే ఉంది అంటే ఆమె ఫోన్ గురించి చెప్తుంది. ఎప్పుడైతే ఈయన హోమ్ సిక్నెస్ గురించి మాట్లాడతారో ఆమె ట్రిగ్గరే ఏడుస్తారు. ఏడ్చి తర్వాత ఆమె చెప్పిన పాయింట్ కూడా నాకు ఎక్కలేదు. అసలు ఫస్ట్ డే ఆడవడమే నా దృష్టిలో ఎక్కదు. ఎందుకంటే ఇలా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తారు కదా, ఏది 105 days బిగ్ బాస్ హౌస్లో ఉండాలి కాన్సెప్ట్ ఇదని ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎవరు? సెలబ్రిటీస్. వీళ్ళు సెలబ్రిటీలు కూడా కాదు, కామనర్లు. వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ప్రిపరేషన్ అయింది కదా అగ్ని పరీక్షలో 15-20 రోజులు. వీళ్ళంతా చేపలతో ఉన్నట్టు తోపించినా కూడా ఇవ ఫస్ట్ డే, ఇంకా డే 0 అనాలి, డే 0 ట్రిగ్గర్ అయ్యి జస్ట్ ఒక 10 seconds అలా ఏడ్చినట్టు అయిపోయి మళ్ళీ నవ్వేసి కెమెరా ముందు ఏదో. నాకు ఎలా అనిపించిందంటే, మీ ప్రియా గారి ఫ్యాన్స్ అఫెండ్ అయినా నాకు మనసులో ఉండి చెప్పేయాలి, కంటెంట్ క్రియేట్ చేయడం కోసం అలా మాట్లాడారేమో అనిపించింది తప్ప నిజంగానే ట్రిగ్గర్ అయ్యి అంత ఓవర్గా ఎమోషనల్ అయినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇది డే 0. ఆ అగ్ని పరీక్ష కాన్సెప్ట్లో మొత్తం ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. ప్రీ చైతన్య పారాయణలో ఎంసెట్కి ప్రిపేర్ అయినట్టు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమంటున్నారు, నాకు అది కాదు ప్రాబ్లం, నాకు ఫోన్ గుర్తొచ్చింది, నాకు ఫోన్లో మాట్లాడడము ఆరు ఫోన్లో పాటలు వినడము, నేను ఏం పని చేసినా ఫోన్లో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, పాడ్కాస్ట్ కానీ, ఈ కాస్ట్ కానీ, ఆ కాస్ట్ కానీ అని. ఇదిగా అర్థమైందా మీకు? అసలు మనీషు ఇదంతా వింటున్నాడు, అక్కడ ఆమెను కన్సోల్ చేస్తున్నాడు, కానీ నాకు ఏమనిపించింది అంటే మనసులో ఎవ్వడూ తగ్గట్లేదు పర్ఫార్మెన్స్, ఎవడ రేంజ్లో ఆడిస్తాడో నెక్స్ట్ నేను కూడా ఇవ్వాలి అని చెప్పి మనసులో మనోడు గట్టిగా అనుకున్నాడు. చెప్పట్లే కానీ 100% మనసులో అదే అనుకుంటాడు. ఎందుకంటే అగ్ని పరీక్షలో అక్కడ డాలియా ఏం చేసినా చేయకపోయినా నువ్వు కంటెంట్ కోసమే చేసావు, సంచాలకుగా రాంగ్ చెప్పి అన్నాడు, ఇది క్యాచ్ చేయడా. కానీ ఇప్పుడు ఈ వ్యాపారం మారకూడదని చెప్పి మనసులో ఉంచుకున్నాడు. టైం వచ్చినప్పుడు తీస్తాడు, 100% తీస్తాడు. అది మీకు మీ స్పందన. నేనేమైనా హార్ష్గా మాస్మేలా బిహేవ్ చేస్తున్నానా, లేకపోతే మీకు నా అలాగే అనిపించిందా? లేదు బ్రో, ఆ ఎమోషన్ ఉంటుంది, ఆ ఫోన్ అంటే ఎమోషన్ ఉంటుంది, నీకేం తెలుసు, ఐరన్ మ్యాన్ గడివి. ఆ అమ్మాయి నిజంగానే ఎమోషనల్ అయ్యింది, మా ప్రియాని ఏమనంటే చంపేస్తా అంటారు. ఓకే, యువర్ విష్. సో అది జరిగింది. సో డిస్కషన్ ఏంటంటే హోమ్ సిక్నెస్ గురించి మాట్లాడి వాచ్ ఎడిక్షన్ చూపిస్తాడు మనీష్. తర్వాత ఒక టీషర్ట్ ఎవరికి నేను చూపించలేదు, ఫస్ట్ యు ఆర్ ద ఫస్ట్ వన్. మనం ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు, అది కొంచెం తగ్గించాలి, మేబీ వస్తాయేమో వార్నింగ్లు. సో ఆ టీషర్ట్ చూపిస్తే, టీషర్ట్లో ఏం లేదు, మై డాడ్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ హీరో అన్నట్టు ఒకటి ఉంటుంది. నేను ఇది యాక్చువల్గా మా నాన్నకి కూడా చెప్పలేదు, ఫ్యామిలీ వీక్ వరకు వస్తే ఇది నేను ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి చూపిస్తే ఆమె అప్పుడు ట్రిగ్గర్ అయ్యి ఆమెకు మొబైల్ గుర్తొచ్చి, వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి, వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చి అవన్నీ జరుగుతాయి. సో అది చెప్తాడు. ప్రియ ఎంతసేపు నేను ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు, ఆలోచిస్తుంటేనే అని చెప్పి ఆమె చిన్నగా ఏడుస్తారు. మళ్ళీ వెంటనే జస్ట్ హాఫ్ సెకండ్ అంతే, హాఫ్ సెకండ్ కాదు, హాఫ్ సెకండ్, 10 seconds అంతే. మనీషే ప్లీజ్ డోంట్ క్రే, దే హేట్ టు సీ యూ. అలా ఏడవకు, మీ వాళ్ళకే నచ్చదు ఏదంటే. ఆమె ఎక్కడ కూడా అక్కడైనా కంటెంట్లో అనిపించింది, కెమెరా దగ్గరికి వెళ్ళి ఏంటి కెమెరా నా వైపే చూస్తుందని. నువ్వు వెళ్ళి కెమెరా దగ్గర పర్ఫార్మెన్స్ ఇస్తే కెమెరా నిన్ను చూడదా? మళ్ళీ నువ్వు కెమెరాకి మళ్ళీ చెప్పడం ఏంటి నా వైపే చూస్తావు అని చెప్పి. లేదు, సడన్గా ఇట్ హిట్ మీ హార్డ్, ఐ మిస్ మై ఫోన్, రెగ్యులర్గా కాల్స్ మాట్లాడేదాన్ని కదా అని చెప్పి మళ్ళీ కెమెరా వైపు చూసి ఆమె ఏం చెప్తారంటే, మంచిగా మీరు నన్ను ఏడవడం చూపించారు కదా, చూడండి మీరు బాగా ఎంజాయ్ చేయండి ఇంట్లో ఉండి, నేను ఏడవడం, నేను మాత్రం ఇక్కడ ఇలా ఉంటాను. మరి దేనికి వచ్చావు అక్క, ఇక్కడ దేనికి వచ్చావు? బిగ్ బాస్ ఆడడానికే కదా వచ్చావు. నేను ఏడుస్తా, నువ్వు చూడు, మీరు ఎంజాయ్ చేయండి, నేను ఇలా ఏడుచుకుంటూ ఉంటా, ముసుగేసుకుని ఉంటా అంటే నాన్ సింక్. ఇప్పుడు మీ మీద ఎంతమంది ఎక్స్పెక్టేషన్లు ఉంటే మీకు ఓటేసిన వాళ్ళు ఇలా అనుకుంటారా? డే 1 మా ప్రియా వారియర్ అనే వాళ్ళు, ప్రియా ఏంది ఇదేంటి ఏడుపు బొట్లు సీరియల్లో స్టార్ట్ చేసింది అనుకుంటారా? అనుకోరా? వెరీ మచ్ డిసప్పాయింటెడ్. నేనేం ఓటు వేయలేదు, కానీ ఈమె ఏదో రబల్లా ఉంటుంది అనుకుంటే డే 1 ఫోన్ గుర్తొచ్చింది, ఛార్జర్ గుర్తొచ్చింది. వాట్ ఈస్ దిస్? అది మనీష్ అంటాడు ఇక్కడ, ఆపుకోలేక అప్పటికి కూడా. నేను అన్నా కదా మనం ఇన్నర్ ఫీలింగ్ ఎప్పుడు తగ్గట్లేదు పర్ఫార్మెన్స్లో అని. అక్కడ చెప్పడు, బయటికి చెప్పేది ఏంటి, అగ్ని పరీక్షలో ఒక్కసారి కూడా ఏడవలేదు కదా అని. ఆపుకోలేపాడు ఇంకా, అంతే కదా. అక్కడ నువ్వు ఏం చేయలే. అప్పుడు అనొచ్చు ఏం బ్రో అక్కడ వెళ్ళిపోతారు కదా, వీళ్ళు హోటల్లో పెట్టించారమ్మా, హోటల్లో పెట్టినప్పుడు మరి ఆ హోమ్ సిక్ ఉంటుంది కదా. సో అందుకే అన్నా, హోమ్ సిక్ ప్రాబ్లమా, ఫోన్ ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమా, అయ్యే ప్రాబ్లం ఉన్నా దేనికి వచ్చాం మనం, ఆ పంచాయతీ ఏందో నాకైతే బాగా వీక్గా అనిపించారు. లేదా కంటెంట్ కోసం ఇది నమ్మేటోళ్ళు ఉంటారు, నన్ను తిట్టేటోళ్ళు కూడా ఉంటారు ఈ టైం స్టాంపుల్లో ఎదవా గిదవా అని చెప్పి. ఇది ఇప్పుడు రితు చౌదరి గారికి పంచులు తగిలే ఆ సమయం ఆసనమైంది. రితు గారు మాస్క్ మ్యాన్ అడుగుతారు వాడు ఏమనంటే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇన్ అగ్ని పరీక్ష అపార్ట్ ఫ్రమ్ యూ? అగ్ని పరీక్షలో మిమ్మల్ని పక్కన పెట్టేస్తే ఎవరు మీకు ఫేవరెట్ కంటెస్టెంటు? మీరేం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరో పేరు చెప్తారు అనుకుంటారు. మాస్క్ మ్యాన్ నన్ను ఎవడు మమ్మీడు ఇలా ఉన్నాడు అనుకుంటుంది పాపం. తర్వాత సరే ఇలా కాదు కానీ ఇంకోలా అడుగుదాం క్వశ్చన్ అని చెప్పి, హూమ్ యూ థింక్ మోర్ క్యాపబుల్
మోర్ క్యాపబుల్ దెన్ యూ. మీకు అక్కడ దీనికే దిక్కు లేదంటే అక్కడ ఇంకో పెద్ద క్వశ్చన్ అడిగింది, మీకంతా తోపు క్యాండిడేట్ ఎవరు అనుకున్నారంటే మాస్క్ మ్యాన్. నన్ను సాయి రామ్ అనుకుంటుంది. అప్పుడు మాస్క్ మ్యాన్ అంటాడు, ఇది మీరు ఈగో ఆర్ ఆరగన్స్ అనుకోవచ్చు, బట్ అది కాదు అంటాడు ఇమాన్యుయల్. అంటే మీతో వాళ్ళు వచ్చిన వాళ్ళు నాట్ డిజర్వ్డ్ అనుకుంటున్నారా అని చెప్పి ఇమాన్యుయల్ మొదలుపెట్టాడు అనమాట. ఇమాన్యుయల్కి గట్టి జల్లలు తగులుతాయి. అప్పుడు మాస్క్ మ్యాన్, నేను అలా అనలేదు, నేను వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లే అంటున్నా, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అని చెప్పి. అప్పుడు ఇమాన్యుయల్ పరిస్థితి కూడా, ఏంటి ఇది ఇలా ఉన్నాడు అని చెప్పి, ఏది తిన్నంగా చెప్పడా అని. ఇమాన్యుయల్, వాళ్ళకన్నా మీరు మోర్ అనుకుంటున్నారా? అప్పటికే పంచి తగిలింది, ఆగొచ్చు కదా. మళ్ళీ అడుగుతున్నాను మాస్క్ మ్యాన్, మళ్ళీ ఇంకోటి, నేను నా గురించి అసెస్ చేసుకుంటా కానీ పక్కల గురించి అసెస్ చేసుకుంటూ ఎందుకుంటాను? సో వాళ్ళు నాకు గుర్తు కూడా రారు. నాకు ఎప్పుడు నా గురించే ఎయిమ్ ఉంటుంది, నన్ను నేను తెలుసుకోవడం కోసం ఈ బిగ్ బాస్కి వచ్చాను అని చెప్పి ఆ మాస్ డైలాగ్ మొత్తం చెప్తాడు. 6 డైలాగ్ చెప్తాడు, ఇది 6 ఉంటుంది, ఇది నాకు 6లా కనిపిస్తుంది, మీకు 9లా కనిపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్. ఫసక్ అది మామూలుగా లేదు. తర్వాత ఇప్పుడు ఇమాన్యుయల్ ఫ్లోర్ పనిష్మెంట్ గురించి కొంచెం పంచాయతీ అవుతుంది. అంటే మనోడు ఫ్లోర్ క్లీనింగ్ ఇస్తారు కదా, రితు చౌదరియో తనుజో ఎవరో చెప్తారన్నమాట, నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూడా క్లీన్ చేయాలంటే నాకు ఫ్లోర్ క్లీన్ చేయమన్నా, డైనింగ్ టేబుల్ ఎందుకు నేను క్లీన్ చేయాలంటే ఒప్పుకోరు. వీళ్ళందరికీ పెద్ద మనిషి, పెద్ద రాయుడు మనిషి అనిపించారు. మనిషి కాదు, మాస్క్ మ్యాన్ అనిపించాడు హరీష్. మాస్క్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడని చెప్పి ఎత్తుక్కుంటే బాత్రూమ్ దగ్గర బట్టలు సర్దుకుంటే అక్కడికి వెళ్ళి అడుగుతారన్నమాట, చెప్పండి మీరే న్యాయం చెప్పాలి అంటే, మొత్తం ఇంట్లో ఉన్న ఫ్లోర్ అంతా ఈయనే క్లీన్ చేయాలంటే అది కాదు, టేబుల్ మీద క్లీన్ చేయాలంటే అవసరం లేదంటాడు. సైలెంట్ ఇమాన్యుయల్ పండగ చేసుకుని అందరూ వెళ్ళిపోతే రితు చౌదరికి ఆల్రెడీ ముందు 2 జలాలు తగిలాయి. మళ్ళీ ఆగచ్చు కదా, మళ్ళీ అడుగుతుంది. ఏమడుగుతుంది అంటే, అదేంటి ఇలా కూడా వస్తుంది కదంటే, మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, ఇలాంటి వాటి గురించి డిస్కషన్ ఎందుకు, లాజిక్లెస్ కదా, ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ నేను అంటాడు మాస్క్ మ్యాన్. రితు చౌదరి, నేను ఊరికే అడుగుతున్నా అంటే, మాస్క్ మ్యాన్ ఇది కూడా పంచ్, ఆ ఊరికే అడుగుతున్నా అంటే ఈయన ఏమంటాడంటే, నేను ఫ్రీగానే చెప్తున్నాను కదా, డబ్బులు ఏం తీసుకోవట్లేదు కదా అంటే, మమ్మీ అనవసరంగా ఈయన నేను గెలుగుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది బాబు. వెళ్ళిపోతున్నాడు. మాస్క్ మ్యాన్ మళ్ళీ క్యూట్గా లంచ్ చేశారు, అదే డిన్నర్ చేశారు, చేశాను అందుకే అరక్కే నడుస్తున్నాను అని చెప్పి, వీడి దగ్గరికి ఇంక రాకూడదురా బాబు అని చెప్పి వెళ్ళిపోయింది. నాకు బాగానే వచ్చింది అది. దీని తర్వాత ఎక్కడో రాశానబ్బా, ఇది అయిపోయిన తర్వాత పంచాయతీ ఏంటంటే, తర్వాత మన మాస్క్ మ్యాన్ అంటే డిమాండ్ పవన్ ఇందాక ఏదైతే ప్రిపేర్ అయ్యాడో ఆ పర్ఫార్మెన్స్ అదంతా అక్కడికి వచ్చి చేస్తాడు. అక్కడికి వచ్చి చేస్తే అందరూ చిటికులు అని చెప్పి, హేళన్ చేయకు బ్రో అంటారు చూసారా, అలా డైలాగ్ వేస్తారు. చెప్పారు కదా, ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, క్లిక్ అవ్వట్లేదు, ఓకే, బట్ ఇదే కంటిన్యూ చేసి అది క్లిక్ అవ్వలేదు అనుకో, చాలా బ్యాక్ ఫైర్ అవుతుంది. డే 1 కాబట్టి వీ కెన్ ఇగ్నోర్. ఆ తపనని మనం పాజిటివ్గా తీసుకుందాం, ఎందుకంటే అది కూడా మనం అగ్ని పరీక్షలో చూడలేదు కాబట్టి. నేనైతే ఈ ఒక్క రోజుకి ఇది కొంచెం పాజిటివ్గా చూపించడం ఏంటిది ఎదవా తీసుకుంటున్నా. మీకు లేదు బ్రో పండట్లేదు పసలేదంటే ఓకే, ఇట్స్ అప్ టు యూ, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాక్చువల్ డిస్కషన్ ఏంది, ఈ టెనెంట్ వర్సెస్ ఓనర్స్ కాన్సెప్ట్ కదా. నేను అప్పటి వరకు చూస్తున్నా, లైట్లు ఆపేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా శ్రీజ కానీ మాస్క్ మ్యాన్ కానీ ఎవరో రేస్ చేయాలి కదా, ఈ అసలు కాన్సెప్ట్ ఏంటి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఓనర్ని, మీరు టెనెంట్స్, మీరు వచ్చి మా ఇంట్లో అలాగా కూర్చొని సొల్లేసుకొని నా లగ్జరీస్ వాడితే నేను ఊరుకోను కదా. మీకు ఆల్రెడీ నేను ఫ్రీగా ఇస్తున్నాను నా ఇల్లు, నాగార్జున గారు చెప్పినట్టు, మీరు అక్కడ దొబ్బించుకోవాలి, నా ఇంటి పనులు చేసి వెళ్ళిపోవాలి తప్ప, మీరు ఇక్కడికి వచ్చి నా సర్వీసెస్ వాడినప్పుడు అక్కడ రూల్ బుక్ ఏమి ఉండదు. బట్ నాగార్జున గారు చెప్పారు కదా కాన్సెప్ట్ ఇది, థీమ్ అది, బట్ వీళ్ళు ఎవరూ దాన్ని అడగలేదు, ప్రశ్నించలేదు. లాస్ట్కి ఇంకా ఆ లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత శ్రీజయ్ పాయింట్ తెస్తే అప్పటికి హరీష్ లేడు అనుకుంటున్నా మాస్క్ మ్యాన్. డెమన్ పవన్ ఏమంటాడంటే, ఇది రేపు నుంచి మనం చెప్దాము కైండ్ ఆఫ్ అన్నట్టు మాట్లాడతాడు డెమన్ పవన్ మనీష్. పవన్ కళ్యాణ్ కొంచెం శ్రీజయ్కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే, ఇలా కాదు మన మాస్క్ మ్యాన్ పిల్లంటే, మాస్క్ మ్యాన్ పిలిస్తే మీరేమనుకుంటున్నారంటే, మాస్క్ మ్యాన్ కూడా కరెక్ట్గానే చెప్తాడు. యాక్చువల్గా మనకి రూల్ బుక్ లాంటిది ఏమి ఇవ్వలేదు, టాస్క్ అని కూడా ఇవ్వలేదు, బట్ మనకు నాగార్జున గారు చెప్పారు మనకి ఈ ప్రివిలేజెస్ ఉంటాయి, వాళ్ళకి ప్రివిలేజ్లు ఉండదు, మనది ఇన్ హౌస్ వాళ్ళది అవుట్ హౌస్, వాళ్ళు వచ్చి ఈ సర్వీసెస్ అన్నీ చేసి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అదే అప్లికబుల్ అవుతుంది. బట్ ఆల్రెడీ ఈ రోజు అయిపోయింది కాబట్టి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. రేపు చెప్దాం. రేపు కూడా ఎలా చెప్దామంటే, వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న స్కిల్ని యూజ్ చేసుకుందాం. ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయమన్నాం, ఇప్పుడు సృష్టి ఉందనుకోండి డ్యాన్స్ చేయమన్నాం, మనం పాట పాడమన్నాం, అలా వాడదాం.
అప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, జనాలకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అంటే శ్రీజ కూడా అదే చెప్తుంది, ఈయన కూడా అదే చెప్తాడు. కాకపోతే ఓన్లీ కాన్ఫ్లిక్ట్ ఏమొస్తుంది అంటే శ్రీజ ఇప్పుడే చెప్పేద్దా అంటే ఆల్రెడీ పడుకుండిపోయారు కదా, ఇప్పుడు కరెక్ట్ కాదు, దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమొస్తుంది అని చెప్పి హరీష్ అంటాడు, మనీష్ అంటాడు. సో చివరికి అక్కడతో ఆగిపోతుంది. సో రేపటి నుంచి చెప్దామని అనుకుంటారు. దాని తర్వాత వీళ్ళు ఫుటేజ్ కట్ చేస్తారు కావాలని లైవ్లో. రితు చౌదరి, సృష్టి ఇంకెవరో వస్తారు, ముఖం మీద లైట్లు పడుతున్నాయని చెప్పి ఆ కంటైనర్ హౌస్లో. వీళ్ళు ఇంట్లోకి వస్తారు, ఇన్ హౌస్లోకి. వీళ్ళు వెళ్తారు, శ్రీజను, డెమాన్ పవన్, మాస్క్ మ్యాన్. ఆ డిస్కషన్ ఏమైందో మనకు చూపించడం, మళ్ళీ వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు, వీళ్ళు వచ్చేస్తారు. మేబీ లైట్ అండ్ నోట్లో చెప్పు ఉంటారు, రేపు మార్నింగ్ చెప్తారేమో. సో ఓవరాల్గా అదైతే జరిగింది. అట్లీస్ట్ ఈ కామనర్లకి టాస్క్ అనేది పడుకున్నప్పటికి అర్థమైంది. అది ఎప్పుడు అర్థం అవ్వాల్సి ఉంటే బాగుండు. అప్పుడు ఏదో ఒక గొడవ, ఏదైనా చిన్నది, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చి ఎవరో ఒకరు మాట్లాడతారు కదా, అది మిస్ చేసుకున్నారు అనిపించింది. బట్ నెవర్ లేట్, రేపు మాట్లాడతారేమో. సో ఓవరాల్గా పంచాయతీ ఇది. ఇప్పుడు మనం రిపోర్ట్ కార్డ్ తీస్తే ఫస్ట్ గ్లాన్స్లో ఎవరు ఇంప్రెసివ్గా అనిపించారా అంటే మాస్క్ మ్యాను, శ్రీజ, ఇమాన్యుల్. అంటే అట్లీస్ట్ వీళ్ళు ప్రెజెన్స్ ఉంది, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. డిమాండ్ పవన్ కూడా ప్లస్లో వేస్తా, ఏదో ఒకటి చేస్తున్నాడు. తనూజ ఓకే, సంజన గారు అటుకి ఇటుకి మధ్యలో ఉన్నారు. ఆమెకి తెలుగు రాదు కదా, ఇంకా గట్టిగా పాజిటివ్ చెప్పుకోవాలంటే ఇంకా పెద్దగా ఏం ఇంకా లేదు. పవన్ కళ్యాణ్ ఓకే. నాకు మైనస్లు ఎవరు అనిపించారా అంటే నాకు సంజన గారు ఎక్కలేదు. అంటే వీళ్ళు పోటీ పడుతున్నారు అన్నమాట. ఫస్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అంటే మేము వస్తాం. సంజన గారిది ఏం పెద్ద పంచ్ లేదు. ఆశాసేని అంటే ఆమె ఒప్పుకుంటున్నా లేదు. ఫ్లోరా సేని, ఆమెది పెద్ద పంచ్ ఉండట్లేదు. నెక్స్ట్ సుమన్ శెట్టిది అసలు నెగ్లిజిబుల్ ఏం ఉండట్లేదు. ఆయన పేరేంటి, బర్నీ గారి ప్రజెన్స్ తక్కువే ఉన్నా కూడా అడిక్వేట్లో అనిపిస్తుంది. బట్ ఈయన ఏదో చేయబోతున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నాడు ఎక్కువ మాస్ మ్యాన్ లాగా, బట్ తక్కువ మాట్లాడుతున్నారు. అలా అని చెప్పి వీక్ అని చెప్పలేం, నెగిటివ్ అని చెప్పలేం. హీఈస్ అబ్జర్వింగ్ అది. సో ఓవరాల్గా ఇది ఇంక చెప్పాను కదా, తనూజ గారు ఓకే, రితు చౌదరి ఓకే, అలా చల్తా నడుస్తుంది. సృష్టి వర్మ గారు కూడా ఓకే, అలా వెళ్తుంది. సో ఓవరాల్గా మిడ్ నైట్ డిస్కషన్లు అయితే ఇవే జరిగాయి. నాకు ప్రియా గారిది అంత ఎక్కలేదు, అంత అవసరమా డే 0 డే 1 అనిపించింది. నెక్స్ట్ వీళ్ళు టెనెంట్ కామనర్ హౌస్ ఓనర్ కాన్సెప్ట్ చాలా లేట్గా రియలైజ్ అయ్యారు అనిపించింది. డిమాండ్ పవన్ ఏదో ట్రై చేస్తున్నాడు అనిపించింది. అండ్ మాస్క్ మ్యాన్ ఆ పంచులు నచ్చాయి. ఓవరాల్గా మిడ్ నైట్ డిస్కషన్లో జరిగింది అయితే ఇది. ల్యాగ్ లేకుండా ఇంతే చెప్పాను, దీన్ని 2 గంటలు కూడా చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా జరిగింది అయితే ఇది. దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. రేపు ప్రోమో అనాలిసిస్తూనో కానీ ఆర్ లైవ్ అప్డేట్లతో కానీ కలుద్దాం. అందుకే సబ్స్క్రైబ్ చేస్తే మీకు వరుసగా వీడియోలు వస్తాయి, ఈ బాధ ఉండదు. మై రివ్యూస్ ఓకే, ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ చెక్అవుట్ చేయండి, ఫాలో చేయండి. ఇన్స్టెంట్ మ్యాగీలాగా ఇన్స్టెంట్ అప్డేట్లు అక్కడ వస్తాయి. అది. సభకు నమస్కారం, గుడ్ నైట్, టేక్ కేర్.